వెల్కమ్ టు మురారి రెసిపీస్. ఈ వీడియోలో నేను టమాటా చట్నీ చేస్తున్నాను. దాని తయారీ విధానం చూద్దాం. నేను 4 టమాటాలు తీసుకున్నానండి. మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. వీటిని శుభ్రంగా కడుక్కొని సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలని బాండీలో పెట్టుకోవాలి. వీటిని మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత టమాటాలన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు వీటి మీద స్కిన్ సపరేట్ చేసుకోవాలి. స్కిన్ సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మీరు తినగలిగినంత కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేయటం అయిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్ది కొత్తిమీర వేసి కలుపుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చాలా బాగుందండి. టమాటా చట్నీ రెడీ అయిందండి. టిఫిన్లోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా అన్నిటిలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.